సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మాదిరెడ్డి సులోచన రచించిన వంశాంకురం 3వ భాగం. ఆంధ్రాకు ప్యారిస్ పట్టణమేమో విజయవాడ. ఆనందాన్ని అందాన్ని కొనుక్కోవచ్చు అన్న స్నేహితుని మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే సిగరెట్ ఆర్పి వచ్చి కారులో కూర్చున్నాడు. కారు తిరిగి తిరిగి ఒక సందు దగ్గర ఆగింది. కొద్ది దూరంలో సినిమా థియేటర్లోంచి పాటలు గోలగా వినిపిస్తున్నాయి. ఇంకా రెండవ ఆట మొదలు పెట్టలేదల్లే ఉంది. ఆ సందులోనే అందాన్ని ఆనందాన్ని డబ్బుకు వెచ్చించే గృహాలున్నాయి అంటారు. ఎలా వెళ్లాలో అతనికి తెలియలేదు. కారు కానుకొని నిలబడి మరో సిగరెట్టు వెలిగించాడు. ఏ ఊరండి మంది? ఒకతను ఆ సందు వైపు చూస్తూ అడిగాడు. ఈ ఊరే. అబద్ధాలు చెప్పకు సార్, నాకంత మాత్రం తెలియదేమిటి? ఈ ఊరి వారంతా ఈ పాటికే తొందరపడి బేరాలు కుదర్చుకుంటారు. ఇట్ట నిలబడి చూస్తారేంటి? ఆనంద్ చిన్నగా నవ్వాడు. ఏం బేరం సార్? నాకే ఎదురు మాట. ఆ మాత్రం తెలుసుకోలేనేటి? ఈ వ్యవహారంలో కొత్త వారిలా ఉన్నారు. నా వెంట రండి, పసందైన చోటికి తీసుకెళ్తాను. వరహాలు, నువ్వు దేవకంతను చూపావోయ్ అని తర్వాత అనకపోతే అడుగు. ఆనంద్లో ఉవ్వెత్తున లేచే కోరికలు అతడిని వివశుణ్ణి చేశాయి. ఏమైనా సరే ఆ రోజు ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉండి తనకు దూరంగా పారిపోయే ఆనందాన్ని అందుకోవాలి. మరో సిగరెట్టు వెలిగించాడు. వరహాలు కోటిచ్చాడు. కారుకు తాళం పెట్టి అతని వెనకాల ఇరుకుగా ఉన్న వీధిలో నడవసాగాడు. అతడు అదే పట్టణంలో ఉన్న ఆ వీధిలోకి ఎప్పుడూ రాలేదు. పేరైతే విన్నాడు గాని వీలుగా గమ్మత్తుగా అలంకరింపబడి ఉన్నాయి. ఒక ఇంటి ముందు 30 దాటిన స్త్రీ నిలబడి ఉంది. ఆమె చీర జాకెట్టు ధరించిన పరికిణి బాడీ వేసుకున్నట్టే కనిపిస్తుంది. అంత సన్నని దుస్తులు ధరించింది. వరహాలు, బాబుగారిని ఇటు పిలు. ఎంతో వినయంగా అడ్డు వచ్చింది. లే, మేము నీ దగ్గరకని రాలేదు. బాబుగారిని ఊర్వశి దగ్గరకు తీసుకెళ్తాను. వరహాలు టీవీగా ముందుకు నడిచాడు. ఊర్వశి, ఊర్వశి, ఈ వీధిలోకి ఆ మహాతల్లి ఏమంటూ వచ్చిందో పెద్ద బేరాలన్నీ అటే వెళ్తాయి. ఆమె మాటలు విన్న ఆనంద్ మనస్సు చివుక్కుమంది. పాపం, రసికులకు ఆనందాన్ని పంచే ఇచ్చే ఈ స్త్రీలు ఆనందంగా ఉంటారా? లేదు, పొట్ట పోషించుకునే మార్గం. అతని హృదయం కరిగిపోయింది. జేబులో నుంచి పర్సు తీశాడు. 10 రూపాయల నోటు అందుకుని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె కళ్ళు తృప్తిగా మెరిశాయి. ధర్మదాతలు బాబుగారు, నా బిడ్డకు రేపు మందు ఇప్పిస్తాను. వరహాలకు మేం లంచాలు పెట్టలేము. ఇక్కడికి ఎవ్వరినీ పిలుచుకురాడు. మరోసారి వచ్చినప్పుడు మీరే రండి బాబు, డబ్బు ఇవ్వద్దులే. ఆనంద్ ఆగిపోయాడు. భగవాన్, నీ దృష్టిలో అందరూ సమానం కదా. ఇంత నికృష్టపు బ్రతుకు వారికెందుకు ప్రసాదించావు? కూతురు జబ్బుగా ఉంటే కన్నతల్లి ముఖానికి సంతోషాన్ని పులుముకొని విటులను ఆహ్వానించాలా? ఎంత దయనీయ స్థితి! అక్కడే ఆగిపోయారేం బాబుగారు? ఈ వగలాడి నిలబెట్టి తన సోది మొదలు పెట్టిందేమిటి? కొంచెం దూరం వెళ్ళి తిరిగి చూచాడు వరహాలు. ఆనంద్ త్వరగా అటు వెళ్ళాడు. పాపం, అమ్మాయికి జబ్బటగా. దానికి జబ్బు లేనిదెప్పుడట? ప్రభుత్వ ఆసుపత్రిలో పారవేయవే, పీడా పోతుందని చెబితే వింటుందా? దాన్ని చదివించి పంతులమ్మని చేస్తుందంట. ఆగిపోయాడు. ఆనంద్ అటు చూశాడు. ఒక కారు ఇంటి ముందు ఆగి ఉంది. వెనుకవైపు దారి వెడల్పు. కారులో వచ్చినట్టున్నారు. మీరు అనవసరంగా ఆలస్యం చేశారు బాబు. ఇప్పుడేమైంది? అదిగో ఊర్వశి ఇంటి ముందు కారుంది. రేపు కాస్త పెందలాడే బయలుదేరండి. వరహాలు చెబుతుండగానే కారు కదిలిపోయింది. పదండి, బేరం కుదరనట్టుంది. ముందుకు సాగాడు. ఎంత తీసుకుంటుందేమిటి? లెక్క లేదు బాబు, అందుకే మీ కారు దూరంగా పెట్టించాను. కారు వారిని మొదట చూస్తే ముసలి చంప ఆకాశాన్నంటే ధరలు చెబుతుంది. ఊర్వశి చాలా మంచిది, మీరే చూస్తారుగా. ఇరువురు వెళ్ళి గుమ్మం ముందు నిల్చున్నారు. సన్నని తెరలో నుండి లైటు వెలుతురులో లోపలి వారు కనిపిస్తున్నారు. అంతా యువతులే, అర్ధనగ్నంగా ఉన్నారు. అక్కడే నిల్చున్న పురుషులతో చౌక రకమైన డాన్సు చేస్తున్నారు. తమకు జతగాడు లేనివారు చప్పట్లు కొడుతూ ఏదో పాట పాడుతున్నారు.
వయసు మళ్ళినావిడ ఓ మూల కూర్చుని తన ఇష్టం వచ్చిన రీతిని హార్మోనియం వాయిస్తోంది. మరో దిక్కు ముసల్దైన సన్నని నైలాన్ దుస్తులతో అలంకరించుకొని ఆకులు వక్కలు ముందు పెట్టుకొని సోఫా లాంటి పాత కుర్చీలో కూర్చుంది. వరహాలు తెర తొలగించగానే అందరూ ఎక్కడి వారక్కడే ఆగిపోయారు. ఏం వరహాలు అని ఏదో అడగబోయిన ముసలమ్మ వెనకాల నిలబడిన ఆనంద్ని చూసి ఆత్రంగా లేచింది. రండి రండి, గులాబీ, చంపా, మందార, అలా చూస్తారేమే, బాబుగారికి కుర్చీ వేయండి. యువతులంతా నలుమూలలా చెల్లా చెదురుగా పరిగెత్తారు. ఒక అమ్మాయి కుర్చీ తెచ్చి వేసింది. అతని ప్రమేయం లేకుండానే మరో 20 యువతులు అతని చేయి బట్టి తెచ్చి కూర్చోబెట్టారు. ఆనంద్ పురుషుల వంక చూశాడు. వారందరూ మింగివేయాలన్నట్టు ఆనంద్ వంక చూడసాగారు. ముసలమ్మ తలాడించింది. 4 పురుషులు తమ ప్రియురాండ్ర వెంట చుట్టుపక్కల ఉన్న గదుల్లోనికి తప్పుకున్నారు. చెప్పండి బాబూ, అతి వినయంగా చేతులు కట్టుకుని అడిగింది. చాలు నీ వేషాలు, చెప్పడానికి ఏముంది, బాబుగారు ఊర్వశి కోసం వచ్చారు. వరహాలు కట్టె విరిచినట్టు మాట్లాడాడు. ఊర్వశి ఈరోజు ఎందుకో కోపంగా ఉంది. మీకు ఎదురై ఉంటారు, అతను లక్షాధికారి. ఇక్కడ భిక్షాధికారులెవ్వరూ లేరు. నీ వేషాలు కట్టుపెట్టి బాబుగారికి కావాల్సిన ఏర్పాట్లు చేయి. డబ్బు కళ్ళ చూడందే కదలదురా బాబు. ఓ 50 రూపాయలు దాని ముఖాన పారేయండి. వరహాలు చెప్పినట్టే 50 రూపాయలు అతనికిచ్చాడు. వరహాలు అంత ఆప్యాయంగా ఎందుకు పిలిచాడో అర్థమైంది. నీ ఆశకూల, నా దగ్గర 10 కొట్టావు, బాబుగారి వద్ద ఎంత తీసుకుంటావురా? తిట్టుకుంటూ పాతకాలపు మేడమెట్లు ఎక్కింది. మరో 10 నిమిషాల్లో కిందికి దిగి వచ్చింది. రండి బాబుగారు, ఆమె వెంట పైకెళ్ళి వెళ్ళాడు. గదిలో అడుగు పెడుతుంటే అతనిలోని సంస్కారం మేల్కొంది. తను ఏం చేస్తున్నాడు? వెంటనే వెనుతిరగబోయాడు. కిటికీలో నుండి వచ్చిన గాలి అతని శరీరాన్ని తాకి గిలిగింతలు పెట్టసాగింది. వస్తూ సువాసనలు మోసుకు వచ్చింది. రండి బాబూ, ముసలమ్మ హెచ్చరించింది. గదిలో అడుగు పెట్టాడు. మందమైన నీలిరంగు బల్బు వెలుగుతోంది. మెత్తని తివాచీలు పరిచి ఉన్నాయి. అందమైన అధునాతమైన సోఫా సెట్టు, ఒక మూల అందమైన పూలకుండి, నిండుగా తాజా పూలున్నాయి. మరో మూల గ్లాసులో ప్లాస్టిక్ పూలున్నాయి. పార్టీషన్ల గదిలో తెర అడ్డుగా ఉంది. అస్పష్టంగా తెర లోపల పందిరి మంచం, మరో దిక్కున డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న ఆకారము కనిపించాయి. వరహాలు ఊహించిన ఊర్వశి ఆమె కాబోలు. బాబుగారి కళ్ళు అటు తిరిగాయి. వెకిలిగా నవ్వింది వృద్ధురాలు. మీరు కూర్చొని ఉండండి, వస్తుంది. ఆనంద్ ఒక కుర్చీలో కూర్చొని మరో సిగరెట్టు వెలిగించాడు. అతని ముందు ఒక ట్రేలో పానీయాలు తెచ్చిపెట్టింది. వాటి బిల్లు వేరేగా ఉంటుంది, ఇక్కడ దొరకవు. హైదరాబాద్ నుండి మీలాంటి వారి కోసం దొంగచాటుగా తెప్పిస్తాం. చేతులు నిలుముకున్నది. ఇక్కడికి వచ్చే రసికులు మధువును కూడా ఆస్వాదిస్తారన్నమాట. తనకు అలవాటు లేకపోయినా అక్కడి ఆచారాన్ని అనుసరించి తాగాలి కాబోలు. ఒక సీసాలోని పానీయం గ్లాసులోకి వంపి నోటి దగ్గర పెట్టుకున్నాడు. చేదుగా ఉంది. అతని నాలుక తెగిపోయినట్టు ఫీల్ అయ్యాడు. మీరు పరధ్యానం మనుషుల్లా ఉన్నారే, అందులో సోడా కలుపుకుంటే రుచి వస్తుంది. ముసల్ది అలా నిల్చుండటం మహా చికాగ్గా ఉంది. అతనికి ఏకాంతం కావాలనిపించింది. నువ్విక వెళ్ళొచ్చు, నాకు కావాల్సిందేదో నేను తీసుకోగలను, కరుకుగా అన్నాడు. అలాంటి విదిలింపులకు అలవాటు పడిన ఆ వనిత బాధపడలేదు. దయచేసి బిల్లు ఇస్తే నసిగింది. ఎంత? 25 రూపాయలు. వెంటనే పర్సు తీసి 3 పదులు ఆమె ముఖాన కొట్టాడు. వేశ్యాగృహం, జూదాగృహాల్లో ప్రవేశించిన పురుషుడు ఎందుకు పతనమవుతాడో అతనికి తెలిసి వచ్చింది. ముసలి వేశ్య సంతోషంగా ఏదో సినిమా పాట కొనుక్కుంటూ వెళ్ళిపోయింది. అతను ఊర్వశి కోసం వేచి ఉన్నాడు. తెరచాటు నుండి సన్నని నవ్వు వినిపించింది. తరువాత గాజుల గలగల వినిపించింది. ఇలాంటి ప్రదేశానికి కొత్త వారిలా ఉన్నారు మహాశయ. ఈసారి నవ్వు పెద్దగా వినిపించింది. ఆ కంఠం ఎప్పుడో విన్నట్టు అనిపించింది. సిగరెట్ యాస్ట్రేలో వేసి లేచి తెరవైపు చూశాడు. లీలగా కనిపించిన ఆకారం నిజంగా ఊర్వశిలాగే ఉంది. కవులు వర్ణించే ఊర్వశే. అందరూ నన్ను కొత్తవాడని గుర్తుపట్టారు. నాలో కొత్తదనం కనిపించిందా? 2 అడుగులు ముందుకు వేశాడు. కొత్తవారన్నందుకు అభిమానపడుతున్నారులా ఉందే. మీ ప్రతి కదలిక కొత్తవారని తెలుపుతోంది. పాతవారెవ్వరు?
అరగంట ముసలమ్మతో తమ కాలం వృధా చేయరు. ఆమె వైపు డబ్బు పారేసి యథేచ్ఛగా పైకి వస్తారు. పైకి వచ్చి గృహిణి రాకకై వేచి ఉండే గృహస్థుల ఓపిక కూర్చోరు. గది నలుమూల గాలిస్తారు. రండి. ఆమె తెరచాటు నుండి యువతలకు వచ్చింది. మొదట అతని దృష్టి ఆమె శరీరంపై పడింది. కళ్ళు మూసుకోవాలనుకున్నాడు. ఆమె బట్టలు ధరించిందనే కంటే నగ్నంగా ఉందనుకోవడమే మేలు. మరుక్షణమే నవ్వుకున్నాడు. తాను వచ్చిందే ఆమె శరీరం కోసం. ఆమె ముందుకు వచ్చి అతని 2 చేతులు చెంపలకు రాసుకుంది. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. ఈ ఇంటికి వచ్చేవారి చర్యల్లో రాక్షసత్వం నిండి ఉంటుంది. ఒక్కోసారి చచ్చిపోదాం అనిపిస్తుంది. ఆమె ఎద అతని హృదయం దయతో నిండిపోయింది. తన హృదయంపై వాల్చిన తలపై తన గడ్డ మాంచి ఆమె చుట్టూ చేతులు చుట్టాడు. ఈ వెలుతుర్లో మిమ్మల్ని సరిగ్గా చూడలేకపోతున్నాను. లైటు వేయనా? వద్దు వద్దు. చీకటిని చూడాలంటే సంతోషం వెలుతురును చూచే ధైర్యం లేదు. ఆమె అతన్ని సోఫాలోకి మృదువుగా తోసి అతని చెయ్యి ముద్దు పెట్టుకొని అతని నోటికి పానీయం నింపిన గ్లాసు అందించింది. ఈసారి ఒకరినొకరు చూసుకునే అవకాశం లభించింది. అతని నోటి దగ్గర గ్లాసు ఉంచి చిరునవ్వులు చిందించే ఆమె ముఖం పాలిపోయినట్లు అయింది. గ్లాసు జారి అతని ఒడిలో పడిపోయింది. మీరు మీరు ఆనంద్ అస్పష్టంగా పలికింది. వెనక్కు వాలిన అతను సరిగ్గా కూర్చున్నాడు. అతను నోరు విప్పే లోపలే ఆమె కుప్పలా అతని పాదాల వద్ద వాలిపోయింది. పక్కకు తిప్పి ఆమె ముఖం 2 చేతుల్లోకి తీసుకున్నాడు. పరీక్షగా చూసి ఉలిక్కిపడ్డాడు. పక్కలో బాంబు పేలినట్టయింది. అతని తల తిరగసాగింది. వెంటనే ఒక చేత్తో ఆమెను అలాగే పట్టుకొని 2వ చేత్తో బల్ల మీదున్న సోడా సీసాలో మిగిలిన సోడా అంతా గడగడ తాగేశాడు. ఆమె నెత్తి తెరలోపల ఉన్న పడకపై పడుకోబెట్టాడు. అతని అనుమానం నివృత్తి చేసుకోవడానికి అటు ఇటు స్విచ్ కోసం వెతికాడు. తలుపు దగ్గర కనిపించింది. లైటు వెలిగించాడు. వెలుతుర్లో ఆమె శరీరం చూడలేకపోయాడు. మంచంపైనున్న రగ్గు కాళ్ళపై కప్పాడు. ఒకవైపు తలవాల్చి పడుకున్న ఆమెను చూశాడు. అదే గుండ్రంగా కలకలలాడే మొహం, పెద్ద కన్నులు, చిన్న నోరు, విశాలమైన నుదురు. ముఖానికి రంగు పూసుకున్నందువల్ల ఛాయ ఎక్కువగా కనిపిస్తుంది. తన యవ్వనం సార్థకం చేసిన కన్య ఊర్వశిగా ఎలా మారింది? సురేఖ, నిశ్చయంగా సురేఖే. ఆమె కూడా తనని గుర్తించింది. అతని తల తిరిగిపోసాగింది. అతని హృదయ స్పందన చెప్పనవసరం లేదు. వెంటనే మూల కనిపించిన కూజాలోని నీరు తెచ్చి ఆమె ముఖాన చల్లాడు. అటూ ఇటూ వదిలి కళ్ళు తెరిచింది. ఆమెకు తన ముఖం చూపించలేడు. ఓహ్! ఆమె అడిగే ప్రశ్నలకు తన వద్ద జవాబు లేదు. అతని మనసు ఆమెను దూరంగా పారిపోమ్మని హెచ్చరించింది. ఆనంద్ అస్పష్టమైన పిలుపు వినిపించింది. వెను తిరిగిన చప్పుడు కూడా కారాదని వెనుకకే మెల్లగా నడుస్తూ గుమ్మం చేరాడు. ఆనంద్, ఆగండి. గుమ్మంలోంచి చూశాడు. ఆమె లేచి కూర్చుంది. ఆమెను చూసే ధైర్యం లేదు. 2 మెట్లు ఒకేసారి దిగుతూ కిందికి వచ్చాడు. హాల్లో వృద్ధవేశ్య వరహాలు కూర్చొని ఉన్నారు. ఆనంద్, ఆగు, మీతో మాట్లాడాలి. పైనుండి కేకలు వినిపిస్తున్నాయి. అతను అవేమీ లెక్క చేయలేదు. నుదురు పట్టిన చెమట తుడుచుకుంటూ వడివడిగా బయటకు వచ్చాడు. అదేమిటి బాబు, అలా వెళ్ళిపోతున్నారు? కొన్నిసార్లు ఏం రోగమో పెంకిగా ప్రవర్తిస్తుంది. వృద్ధురాలి మాటలు వినిపిస్తున్నాయి. బాబుగారు, నన్ను మర్చిపోయారా? వరహాలు వెంటబడ్డాడు. కొత్త చోటు చూచి నడవాలనే జ్ఞానం కూడా కోల్పోయాడు. 2-3 చోట్ల పడబోయి ఆగిపోయాడు. వరహాలు పిలుపు విని ఆగిపోయాడు. వాడు తెగించినవాడు. దొంగని అరిచినా అరవగలడు. ఏమిటండి అలా వచ్చేశారు? పెంకిగా ప్రవర్తిస్తే అంటించకపోయారా? పళ్ళు కొరికాడు. ఎవరూ పెంకిగా ప్రవర్తించలేదు. నాకు తొందరగా వెళ్లాల్సిన పని ఉంది. పర్సులో నుండి 10 రూపాయలు తీసి అతనికిచ్చాడు. తను వెళ్లిన ఇంటి నుండి పరిగెత్తుకు వచ్చే స్త్రీమూర్తి కనిపించింది. వెంటనే వరహాలను వదిలి కారు వైపు పరిగెత్తినట్టే వెళ్లి తాళం తీశాడు. ఆ స్త్రీమూర్తి, వరహాలు ఇరువురూ వస్తున్నారు. ఆగండి బాబుగారు, ఊర్వశి మీతో మాట్లాడాలట. తొందరగా కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు. ఆమె ఒగరుస్తూ కారును చేరింది. వంటి నిండా దుప్పటి చుట్టుకుంది. ఆగండి, నా మాట వినండి. అతను విననట్టే కారు పోనిచ్చాడు. చాలా దూరం వరకు అతనికి ఆమె దీనమైన పిలుపులు వినిపిస్తూనే ఉన్నాయి.
వెనక్కు మరలి ఆమె విషయం కనుక్కోవాలనిపించింది. కానీ అతని హృదయం ఏదో విచిత్రమైన భీతికి లోనయింది. మెయిన్ రోడ్డు వద్ద కారాపి గాలి పీల్చుకున్నాడు. నాలుక పిడిచగట్టినట్టయింది. మూయబోతున్న రెస్టారెంట్ తలుపులు తీయించి 2 గ్లాసులు నీళ్లు తాగాడు. జేబులో నుండి రుమాలు తీసి నుదుట పట్టిన చెమట ఒత్తుకున్నాడు. కారులో కూర్చున్నాడు. మనసు సురేఖ వైపు లాగుతున్న కారు ఇంటివైపు సాగిపోయింది. ఇల్లు చేరి హాల్లో దీపం చూసి అతనికి గుండె ఆగినంత పని అయింది. నిదుర పట్టనప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు పూర్తి అయ్యి జనగణమన అయ్యే వరకు వింటుంది అరుణ. తనలోని చంచలాన్ని గ్రహిస్తే వరండా మెట్లపై నిలబడి తనను తాను సంభాళించుకున్నాడు. అతడి కోసమే ఎదురు చూస్తోందేమో. కారు చప్పుడు విన్నట్టుంది. తనంతట తానే తలుపు తీసింది అరుణ. అక్కడే ఆగిపోయారేం? రండి. ఆ ఉక్కగా ఉంది సుమా అన్నాడు కదలకుండానే. ఆమె అతనికి దగ్గరగా వచ్చి నిల్చుంది. అతనిలో ఆవేశం, కాంక్ష ఎప్పుడో హరించుకుపోయాయి. ఆవేదన గుండెను తొలిచివేయసాగింది. సురేఖ ఏమిటి? వేశ్యాగృహంలో దర్శనం ఇవ్వడమేమిటి? పడకుర్చీ తెమ్మంటారా? ఎంతసేపు నిల్చుంటారు? అక్కర్లేదు, మెట్లపై కూర్చుంటాను. అతను మెట్లపై కూర్చోబోయాడు. కారు షెడ్డులో పెట్టలేదు, మళ్ళీ బయటకెళ్తారా? లేదు, త్వరగా వెళ్ళి కారు షెడ్డులో పెట్టి వచ్చాడు. అతను కూర్చున్నాక సరసనే కూర్చుంది. నేనెక్కడికి వెళ్ళానని అడగవేం? ఆ మాత్రం ఊహించలేనా? సినిమాకెళ్లారు కదూ, ఏదో స్టంట్ సినిమా అయి ఉంటుంది, తిరిగి వచ్చారు, అవునా? నవ్విందామె. లేదరుణ, ఇంట్లో కరువైన ఆనందాన్ని కొనుక్కుందామని వెళ్ళాను. జీవితాంతం సరిపడే బాధని కొనుక్కొని వచ్చాను. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఎంత అమాయకురాలవు! నేను మాట్లాడేది అర్థం కావట్లేదు లేదా? నేను వేశ్యాగృహంలో అడుగు పెట్టాను. అరుణ పక్కపక్క నవ్వింది. బావుంది, పరిహాసం ఆడటానికేం దొరకలేదా? మీరు వేశ్యాగృహానికి ఎగటమా? దారేటో తెలుసా? వెక్కిరించింది. నమ్మకపోతే నీ కర్మ విసుగ్గా చూశాడు. ఆమె ఎవరో గాని ఎంత మంచిదండి. మీ ఆవిడ ఎదురు చూస్తుంది, ఇంటికి పొమ్మందా? కాదు, ఏం చెప్పాలో తెలియలేదు. అబద్ధమాడినా సమర్థించుకునే తెలివితేటలుండాలి. ఆమె మరోసారి నవ్వి అతని భుజంపై తలవాల్చింది. అరుణా, ఆనంద్ వచ్చాడా? ఆవులిస్తూ సరస్వతమ్మ వచ్చింది. వచ్చారత్తయ్య. అతనికి దూరంగా జరిగింది. ఆనంద్కు నవ్వు వచ్చింది. తల్లికి నిదురులో కూడా కోడలి క్షేమం కావాలన్నమాట. అతను లేచి లోపలికి వచ్చాడు. వెనకాలే భార్య కూడా వచ్చింది. అరుణ, ఒక దిండు దుప్పటిలా ఇవ్వు. కిటికీ దగ్గర క్యాంపు కాట్లో పడుకుంటాను నెమ్మదిగా అడిగాడు. అదేం, మేడ మీద చల్లగా ఉంటుందిగా. ఒంటరిగా పడుకోవాలంటే ఏదో దిగులు, ఏం తోచదు అన్నాడు. ఆమె జాలిగా అతని వంక చూసింది. అత్త మీద కొన్ని క్షణాల కోపం కూడా వచ్చింది. తమ విషయాలు తమకు తెలియవా? భర్త దగ్గరుండి కబుర్లు చెప్పినంత మాత్రంలో ఏం మునిగిపోయిందో. వెంటనే ఆప్యాయంగా ఆమె అనే మాటలు గుర్తుకొచ్చాయి. ఏ జన్మ పాపమో ఇలా వెంటాడుతుంది. అమాయకురాలు, అబల, దాన్ని సాధిస్తే ఏం వస్తుంది? అదే మరో అత్తగారైతే తన పరిస్థితి మరో విధంగా ఉండేది. ఆమెపై కోపగించుకున్నందుకు తనను తానే నిందించుకుంది. క్యాంపు కాట్ వాల్చి దానిపై పడక అమర్చింది. దిండు చాలు అన్నాడతను. విననట్టే పడక వేసి అతనికి దోవతి తెచ్చి ఇచ్చింది. అతను తల వంచి అందుకున్నాడు. సరస్వతమ్మ గదిలోకి వెళ్ళి కూర్చుంది. మీకు ఒంట్లో బాగున్నట్టుంది. అతని నుదురు తాకి చూసింది. చెమట పట్టి చల్లగా ఉంది. ఏం లేదు, నిద్ర వస్తోంది. పడకపై వాలిపోయాడు. పాలు తెమ్మంటారా? వద్దు, కళ్ళు మంటలుగా ఉన్నాయి. లైట్ ఆర్పేయి. ఆమె లైట్ ఆర్పి వెళ్ళిపోయింది. అత్తా కోడల సంభాషణ లీలగా వినిపిస్తుంది. అతను అబద్ధమాడాడు కానీ నిదుర అతన్ని దూరం నెట్టింది. అర్ధరాత్రి వరకు దొర్లుతూనే గడిపాడు. కళ్ళు మూసుకుంటే అతని కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు కదలాడసాగాయి. అవి చూడటం ఇష్టం లేదు. కళ్ళు విప్పి చీకటిని చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు. తర్వాత లైట్ వేసుకొని హాల్లో బల్లపైనున్న వారపత్రిక తీశాడు. ఒక కథ చదవగానే విసుగు వచ్చింది. ఇంకా పాత కథలే. పాత థీమ్ తీసుకొని రాయటమే. ప్రేమ, తల్లిదండ్రులు అంగీకరించకపోవటం, అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటం, అబ్బాయి పిచ్చివాడవడం. కాలం మారింది. ఒకవేళ ప్రేమించినా తల్లిదండ్రులు అడ్డు పెట్టరు. పెట్టినా వివాహం ఆగిపోదు.
ఒకవేళ ఆగిపోయిన పరిస్థితులకు తల వంచి ఎవరి మానాన వారు బతుకుతారు. ఏ సినిమా చూసినా, ఏ కథ చదివినా ప్రేమ, విరహం, దుఃఖం అతని ఆలోచనలు సాగనివ్వలేదు. అతని ముందు ప్రశ్నగా సురేఖ రూపం ప్రత్యక్షమైంది. నీవు అంతేగా అని నిలదీసి అడిగినట్టయింది. లేచి లైట్ ఆర్పి బయటి తలుపు తీసుకొని వెళ్ళి వెన్నెల్లో పచార్లు మొదలుపెట్టాడు. ఈగల్ల చుట్టుముట్టిన ఆలోచనలు అతన్ని పీడించి పిప్పి చేయసాగాయి. ఎక్కడో 4 గంటలు కొట్టిన శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి లోపలికి వచ్చి బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. అలసటగా బలవంతంగా అతన్ని నిదురాదేవి ఒడిలోకి నెట్టింది. లేవండి, 9 దాటింది. అరుణ తట్టి లేపినప్పుడు బలవంతంగా కళ్ళు విప్పాడు. కాని రెప్పలు బరువుగా వాలిపోయాయి. ఆమె అతని ఒంటిని తాకి చూసింది. అత్తయ్య, ఓసారి వస్తారా? అమ్మనెందుకు పిలుస్తున్నావని భార్యను అడగాలని, లేచి కూర్చోవాలని ఎంతో ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఏమిటమ్మా? సరస్వతమ్మ రావడము, అతని ఒంటి మీద చేయి వేసి చూడటము, వెంటనే డాక్టర్కు కబురు పంపడము నిమిషాల మీద జరిగిపోయాయి. డాక్టర్ వచ్చాడు. నిద్రలేమి వల్ల వేడి చేసిందని చెప్పి మందు పంపిస్తానని వెళ్ళిపోయాడు. అత్తాకోడన్ల ఆదుర్ద అంతా ఇంత కాదు. రంగారావు మంచం వద్దే కూర్చున్నాడు. అరుణకు ఆపరేషన్ అయితే సంతానం పొందే ఆశ లేదని డాక్టర్లు చెప్పారుగా. అదే మనసులో పెట్టుకొని బాధపడుతున్నాళ్లా ఉంది. తండ్రి తన అభిప్రాయం వెలిబుచ్చాడు. ఏం బాధో ఏం రాతో ప్రపంచంలో ఎవ్వరికీ నాలాంటి రాత వద్దు. ఏనాడు చేసుకున్న పాపమో తల్లి కళ్ళు ఒత్తుకోవడం కనిపించింది. మీ పాపం కాదు, నా పాపమే నన్ను కాటేసింది అని ఎలుగెత్తి అరవాలనిపించింది. శక్తి కూడా తీసుకోలేక ఊరుకున్నాడు. రంగారావు భోజనానికి వెళ్ళాడు. దూరంగా నేరస్తురాలి వలె తల దించుకొని మహావిచారంగా కూర్చుంది అరుణ. అరు నీరసంగా పిలిచాడు. ఏమిటండి, దాహంగా ఉందా? చూన లేచి వచ్చింది. అంత విచారం దేనికి? నా దగ్గర కూర్చో, నిద్ర వస్తోంది. అలాగే అతని చేతుల్ని మురుతూ కూర్చుంది. అతనికి నిద్ర రావటం లేదు. కానీ తను నిద్రపోందే ఆమె లేవదని తెలిసి బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. అతను ఊహించినట్టు అతనిపై సన్నని దుప్పటి కప్పి వెళ్ళిపోయింది. అతని మనసు ఈరోజు గతం వైపు కళ్ళెం లేని గుర్రంలా పయనిస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా మనోవేగాన్ని ఆపలేకపోతున్నాడు. ఒక్కరోజు జ్వరం వేసినా బలహీనపు ముద్రే కావచ్చు. ఆనంద్ తన హై స్కూల్లో విద్య ముగించాడు. ఇంట్లో 4 కుమారులున్నప్పుడు ఏ కోర్సు చదివించాలన్న సమస్యే రాదు. వారి అభిరుచులను, వారు తెచ్చుకునే మార్కులను బట్టి కోర్సు చదివిస్తారు. రంగారావు గారికి ఏకైక పుత్రుణ్ణి ఏ కోర్సు చదివించాలన్నది సమస్యగా మారింది. ఇంటర్మీడియట్ బయాలజీతో చేయించి డాక్టర్ కోర్సు చదివించబోయ్. ఒక్కడే కులదీపకుడాయే. ఇంజనీరింగు, కలెక్టర్ అంటూ కూర్చుంటే వాడెక్కడో దేశాలు బట్టి తిరుగుతాడు. డాక్టర్ అయితే హాయిగా ఇంట్లోనే ప్రాక్టీస్ పెట్టుకొని మీ కళ్ళ ముందు ఉంటాడు. స్నేహితుల సలహా. నిజమే, రేపే అప్లికేషన్స్ తెప్పిస్తాను. రంగారావు అంగీకరించాడు. సాయంత్రం ఎవరో బంధువులు వచ్చారు. ఒక్కగానొక్క కొడుకు. వాడి పేరు ప్రతిష్టలు నలుమూలలా పాకాలని లేదా సరస్వతమ్మ? డాక్టర్ అయితే డబ్బు వస్తుందేమో గాని హోదా, పలుకుబడి ఎక్కడుంటాయి? నా మాట విని హాయిగా అబ్బాయిని కలెక్టర్ చేయండి. బంధువుల ఆవిడ సలహా. చూద్దాం, మనం అనుకున్నవన్నీ అవుతాయా? వాడి ఇష్టం ఏముందో. వాడికేం తెలుసమ్మా? మనం సరైన దారిలో పెట్టాలి గాని. ఏరా ఆనంద్, కలెక్టర్ అవ్వాలని లేదు? ఆవిడ భర్త అడిగాడు. గారాబంతో 18 సంవత్సరాలకు మెట్రికులేషన్ పాస్ అయిన ఆనంద్ సిగ్గుతో తల వంచాడు. వారు వెళ్ళిపోయాక తల్లిదండ్రులు చాలాసేపు చర్చించారు. అవునండి, మనకున్నది ఒక్కడు. వాడు కలెక్టర్ అవ్వాలని లేదు. ఉంది, దానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. ఉంటేనేమి, మనవాడు చదవడంటారా? అదే చేయించాలి. మీ తమ్ముడు ఇంజనీరింగ్ చదివించమని రాశాడే. రాయడానికేం, మా అక్క ప్లీడరీ చదివించమని రాసింది. అవన్నీ చదివిస్తామా? కలెక్టర్ అంటే హోదా, సంపాదన అన్నీ ఉంటాయి. సరే, మొదట కాలేజీ చదువు పూర్తి చేయనివ్వు. ఫస్ట్ క్లాసులో పాస్ అయితే చూద్దాం, రంగారావు గారు అన్నారు. కలెక్టర్ చదివించే ఉద్దేశంతో అతన్ని ఆర్ట్స్ కాలేజీలో చేర్పించారు. అందరూ ఒక్కగానొక్క కొడుకమ్మ అనడము ఆనంద్కేదో ప్రత్యేకంగా అనిపించేది. దానికి తోడు కాలేజీ వాతావరణం, స్నేహితులు, కొత్త కొత్త అలవాట్లు అబ్బసాగాయి.
మా కొంపలో 6గురం చచ్చాంరా, నీలా ఒక్క కొడుకునే అయితే ఈ పాటికి విజయవాడంతా కొనను స్నేహితుడు శర్మ అనేవాడు. ఒరే శర్మ, విజయవాడ కొని ఏం చేస్తావురా? విజయవాడలో ఉన్న అందాన్ని ఆనందాన్ని కొంటానని అను మరో స్నేహితుడు పాల్ అనేవాడు. నిజంరా, చక్కని దుస్తులేసుకొని ఒత్తైన క్రాపు నుదుట పడేలా దూకొని చేతిలో స్టైల్గా సిగరెట్టు పట్టుకొని కృష్ణా బ్యారేజ్పై తిరుగుతుండాలిరా తస్సదియ్య. అటు ఇటు వెళ్లే కన్నెలంతా నిన్నే చూడరు. అవునరా, మాలాంటి వారమంటే బతుకు తెరువు కోసం చదువుతాము. నీకేం తక్కువ? మీ నాన్న ఓ పిల్ల జమీందారు, హాయిగా అనుభవించు. పాల్ సలహా. ముగ్గురులో అరమరికలు లేవు. స్నేహితుల బలవంతంతో తండ్రిని అడిగి ఖరీదైన సూట్లు కుట్టించాడు. కెమెరా కొన్నాడు. సిగరెట్లు తాగడము, దినానికి కనీసం 2 సార్లు స్నేహితులతో హోటల్కి వెళ్లడం నేర్చుకున్నాడు. అతనికి అడ్డు లేదు. అందరూ అతన్ని ప్రోత్సహించి స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా పోటీ చేయమని బలవంత పెట్టారు. నాకేం వస్తుందిరా, అసలే స్టేజ్ ఫియరు. రేపు ఏదో ఫంక్షన్ అయితే కనీసం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయినా చెప్పవద్దా? మహారాజులా చేస్తావు. స్టేజ్ ఫియర్ లేనిదెవరికి? మన ఇంగ్లీష్ మాస్టారు పాఠం చెప్తున్నప్పుడు చూడు, ఒళ్ళంతా చెమట పట్టి ఉంటుంది. అయ్యగారు ఇంటి నుండి 1/2 ఇంచు మందం కోటింగ్ వేసుకొని ఫ్రెష్గా వస్తాడు. ఫస్ట్ పీరియడ్ అయ్యాక చూడు, మొహం నూనె కారుతుంది. శర్మ భుజం తట్టాడు. అవునరా ఆనంద్, అవతలవాడికి తనలాంటి వారే లేరని చాలా పొగరు. మాకు ఉత్సాహంగా ఉన్న ఆ పర్వతాన్ని ఢీకొనే శక్తి లేదురా. నీకేం హాయిగా డబ్బుంది, దాన్ని ఉపయోగించటానికి అనుమతి ఉంది. స్టేజ్ మీద మాట్లాడటం పుట్టుకతో రాదు. 1-2 ఫంక్షన్లయితే అదే అలవడుతుంది. శర్మ అభిప్రాయాన్ని పాల్ బలపరిచాడు. ఏమోరా, భయంగా ఉంది. చదువు పాడవుతుందని నాన్నగారు కోపగిస్తారు. ఓరి అపర శ్రీరామచంద్ర, చదువు మొదటి సంవత్సరంలో ఎవ్వరూ చదవరని నాన్నగారితో చెప్పలేవురా? శర్మ నీరసంగా చూశాడు. ఎందుకురా ఇంత పొడుగు ఒడ్డు ఉన్నావు? ఉన్నా పుషింగ్ నేచర్ లేదురా, పిరికివాడివి. మేము పెద్ద పులి నోట్లో తల పెట్టమన్నట్లు భయపడతావేమ్రా? పాల్ వెక్కిరించాడు. ఇతరత్రా స్నేహితులు పరిచయం ఉన్నవారు బలపరిచారు. స్టేజిపై మాట్లాడేవారంతా అసమాన పండితులంటావా? మొన్నటికి మొన్న మన కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న అతను ఏమన్నాడు? ఐ టుక్డ్ ఆల్ మై ప్రైజెస్. టుక్డ్ అనే శబ్దం ఉందట్రా. ఏదో 4 సార్లు మాట్లాడితే వస్తుంది. వాక్యం సరిగా మాట్లాడలేనివాడు సంవత్సరం నెట్టుకు రాలేడు. అవునరా, నువ్వు పోటీ చేయకపోతే మేమంతా సత్యాగ్రహం చేస్తాం. అందరూ అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంటే ఆనంద్ ఉత్సాహం పుంజుకొని నామినేషన్ ఫారాలు దాఖలు వేశాడు. రంగారావు అడ్డు చెప్పలేదు. కొడుకు అడిగినంత డబ్బు ఇస్తున్నాడు. ప్రచారం జోరుగా సాగింది. ప్రతి విద్యార్థిని హోటల్కు తీసుకువెళ్లి పలహారాలు స్వీట్లు ఇప్పించాడు. ప్రచారం ముమ్మరంగా సాగింది. ఎన్నికల రోజు ఆనంద్కు భయం పట్టుకుంది. తన ఏజెంట్లుగా పాల్, శర్మ వెళ్లారు. హోటల్లో ఓ మూల కూర్చుని కాఫీని ఒక్కో గుక్క తాగుతూ ఓ దమ్ము సిగరెట్టు పీలుస్తూ క్షణమో యుగంగా గడిపాడు. ఆనంద్, హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే నినాదాలు వినిపించి వీరుడిలా లేచి వెళ్ళాడు. స్నేహితులు చేతులు పైకెత్తి ఊరేగించారు. వారం రోజులు విజయవార్తలు చెప్పుకుంటూ సంతోషంగా పార్టీలు ఇస్తూ గడిపారు అతని స్నేహితులు. స్టూడెంట్ యూనియన్ సెక్రటరీగా గెలిచావు, సంతోషం. పాఠ్యేతర విషయాలు కూడా ముఖ్యమే, కానీ పాఠాలు కూడా చదవాలి. తండ్రి ఇచ్చిన సలహాలు అనుసరించి ఆనాటి నుంచి చక్కగా చదవాలని ప్రణాళిక తయారు చేసుకున్నాడు. కానీ మరో రోజే విద్యార్థి సంఘం సమావేశమై స్టూడెంట్ యూనియన్ ఇనాగరల్ ఫంక్షన్ జరపాలని తీర్మానించారు. ముఖ్య అతిథిని ఎవరిని పిలవాలా అని 2 రోజులు చర్చలు జరిపి కడకు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత చక్కగా పాడేవారెవరని నాటకాలయందు ఆసక్తి గల వారిని వెతికి కార్యక్రమం నిర్ణయించుకొని ఫలానా రోజు ఫంక్షన్ అని అనౌన్స్ చేయడానికి మరో 15 రోజులు తరిగిపోయాయి. కరపత్రాలు వేయించి ఆహ్వానితులెవరెవరా అని నిర్ణయించుకుంటుండగా ప్రెసిడెంటుకు ట్రెజరర్కు తగాదా వచ్చింది. స్టూడెంట్లందరికీ రిఫ్రెష్మెంట్లు ఇవ్వాలంటాడు ప్రెసిడెంటు. కాదు, ఖర్చులు చాలా అవుతాయి. యూనియన్ మెంబర్సు, స్టాఫ్ ఆహ్వానితులే అంటాడు కోశాధికారి. వారిద్దరికీ రాజీ కుదర్చడానికి రాత్రి 12 గంటల వరకు బయట తిరగాల్సి వచ్చేది.
తండ్రికి ముఖం చూపించలేక తప్పుకు తిరిగేవాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. అమ్మా, ఈ ఇన్విటేషన్ కార్డు నాన్నగారికి ఇవ్వు. సాయంత్రం మీరిద్దరూ రండి. నువ్వే ఇవ్వలేకపోయావు. ఈ మధ్య చదువు అశ్రద్ధ చేస్తున్నానని నాన్నగారికి కోపంగా ఉందమ్మా. ఈ ఫంక్షన్ అయితే ఏం పని ఉండదు. కోపం దేనికిరా, ఒక్కడవు. మా ఆశలన్నీ నీ మీదే. అందుకే చక్కగా చదువుకోవాలని అంటాము. తల్లి నవ్వింది. ఇక ముందు నువ్వే చూస్తావుగా. తల్లికి తైరు కొట్టి బయటపడ్డాడు. ముఖ్య అతిథిని పరిచయం చేయటం అధ్యక్షుని వంతైతే ధన్యవాదాలు అర్పించటం ఆనంద్ వంతు. పాల్ రాసుకొచ్చిన కాగితం చూసి మరోసారి చదివాడు. కంటతా వచ్చినట్లే అనిపించింది. ఒడ్డు పొడవుండగానే సరికాదురా, టీవీగా నిల్చోవాలి. శర్మ నిలబడి చూపాడు. జేబులో చెయ్యి ఎలా పెట్టుకోవాలో, టై ఎలా సర్దుకోవాలో చూపాడు. ఇంగ్లీష్ స్టైల్గా ఎలా మాట్లాడాలో పాల్ చూపాడు. తెలుగు వారే వస్తారు, తెలుగులో చెబితేనేమ్రా. ఒరే, ఇది బడి కాదురా, కళాశాల. ఇక్కడ బోధనా భాష ఇంగ్లీష్లో ఉంటుందిరా దద్దమ్మ. ఎవడ్రా వీడు, ఇంత పిరికి సన్యాసివి కాలేజీలో ఎందుకు చేరావురా? అమ్మ కొంగు పుచ్చుకొని శ్రీరాముని దయచేతను అని పద్యం చదవరా? మిమ్మల్ని అడగడం నాదే తప్పురా, ఊరుకోండి కసురుకున్నాడు. ఆనంద్ అదృష్టం ఏమిటంటే అతను స్టేజి ఎక్కక ముందే డ్రామాలతో పాటలతో విసిగిపోయి ఆహుతులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర విద్యార్థులు వెళ్ళిపోయారు. ఉన్న కొద్ది మంది డ్రామాలో వేషాలు వేసేవారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు. వారి ముందు ఫంక్షన్ ఆఖరయ్యాక పాఠం అప్పగించినట్టు చెప్పాడు. కొడుకును స్టేజి పైన మైకు ముందు చూసిన సరస్వతమ్మ కళ్ళు మెరవడం కొడుకు చూశాడు. అతనికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఆ రోజు గడిచింది. ఆనంద్ తేలికగా నిట్టూర్చాడు. 2 రోజుల అలసట తీర్చుకున్నాడు. 3వ రోజు కాలేజీకి వెళ్ళాడు. 4వ రోజు నుండే ఫస్ట్ టర్మ్ సెలవులిచ్చారు. ఒరే, ఈ సెలవుల్లో ఎటన్నా వెళ్దాంరా, పాల్ ప్రతిపాదించాడు. పాల్, ఇంట్లో వారు కర్ర పుచ్చుకుంటారు. మనం ఈ 3 నెలలు పుస్తకం ముట్టామట్రా. మొదటి నెల లెక్చరర్లు రాక, వచ్చిన పుస్తకాలు లేక గడిపాము. 2వ నెలంతా ఎలక్షన్లతో గడిచిపోయింది. 3వ నెల ఫంక్షన్ కాగానే సెలవులిచ్చారు. నీకేమైనా మతి ఉందా? మతి ఉందిరా. 2 షేక్స్పియర్ డ్రామాలు, తెలుగులో 2 పద్యాలు, ఎకనామిక్స్లో 2 చాప్టర్లు. శర్మ వెక్కరించసాగాడు. శర్మ, 2 కూడితే చాలా అవుతాయి. 2 డ్రామాలు చెబుతున్నప్పుడు క్లాసుకే వెళ్ళలేదాయే. ఈ సెలవుల్లో ఎవరితోనైనా చెప్పించుకోవద్దా? ఆనంద్ దిగులుగా చూశాడు. నీ పేరు మీదుగా మా ఇంట్లో వారిని ఒప్పించాలనుకుంటే నువ్వేమో పంగనామాలు పెడుతున్నావు. వెళ్దాం పదరా శర్మ. పాల్ వెళ్ళిపోయారు. ఆ రాత్రి పడుకునేటప్పుడు 4 గంటలకు అలారంకి ఇచ్చి పడుకున్నాడు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన.